చాలా చక్కగా, టేస్టీగా, హోటల్ కంటే కూడా చాలా టేస్టీగా మసాలా దోస ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నేను మసాలా దోస ఏ టు జెడ్ ప్రాసెస్ మొత్తం చెప్తానండి. వీడియో లెంత్‌గా ఉందనుకోకండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చక్కగా చూసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా దోస కోసం ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ రేషన్ రైస్ అండి ఇది. మీరు కావాలంటే దోస రైస్ కూడా తీసుకోవచ్చు. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ రైస్‌కి 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి, మినపప్పు. అదే గ్లాస్‌తో 1/4 అంతా శనగపప్పుని వేసుకోవాలండి. శనగపప్పు వేసుకుంటే మన దోస కలర్ అనేది బాగా వస్తుంది. ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్నాక వాటర్ వేసేసి ఒక 2 నుంచి 3 సార్లు రైస్ని కడిగి పప్పుని బియ్యాన్ని ఒక 4 to 5 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా వస్తుంది. ఇక్కడ సేమ్ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ అంతా అటుకులు తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు, అంటే మనం గ్రైండ్ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే తీసి నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం పప్పుని, బియ్యంని, అటుకులని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ వదిలేసేయండి. మార్నింగ్ ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. మన దోస బ్యాటర్ అనేది చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఫర్మెంట్ అయిన దోస బ్యాటర్ని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం మసాలా దోసలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఆలు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. 1 స్పూన్ అంతా శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కాస్త దూరగా వేగాక ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను వేసుకోవాలి. స్లిట్ చేసుకున్నానండి. 2-3 పచ్చిమిర్చిలు తీసుకొని స్లిట్ చేసి వేసాను. వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. ఇలాగే కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో. అప్పుడే మనకు ఆలు మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసినాక ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం అండి, ఇది అల్లంని కూడా వేసుకోవాలి. అల్లం వేస్తే చాలా చక్కగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేసుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత ఉప్పు వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఓవర్ కుక్ చేయకండి, మనకు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా కాస్త వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని పసుపులో కూడా మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక ఇక్కడ నేను ఆల్రెడీ ఆలుగడ్డల్ని ఉడకపెట్టేసుకున్నానండి. ఇక్కడ 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. అంటే 2 ఉల్లిపాయలకి 3 ఆలు అయితే సరిపోతుందండి. ఆలు తీసేసుకొని మ్యాష్ చేసేసుకొని వేసుకున్నానండి. వేసుకున్నాక ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాము ఆనియన్స్లో. ఆలుకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. లైట్గా ఉప్పు వేసి కొద్దిగా ఇంగు వేసి మిక్స్ చేసుకోండి. ఇది కూడా ఓవర్ కుక్ చేయదండి. ఇంగువ వేసినాక ఒక 1/2 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక ఇందులోకి కాస్తంత కొత్తిమీర చల్లుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆలు మిశ్రమంని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి. ఇప్పుడు ముఖ్యమైనది రెడ్ చట్నీ అండి. మసాలా దోస పైన వేస్తారు. ఈ రెడ్ చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసాక ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటున్నానండి. ఎక్కువగా ఓవర్ కుక్ చేయదు, దీన్ని కూడా కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. రెడ్ చట్నీ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ కానీ బడిగ మెంషన్కాయ కానీ ఒక 8 తీసుకోవాలి. 3 గుంటూరు మిర్చి, కొద్దిగా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాక ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న ఆనియన్స్, ఇక వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. ఇక్కడ వాటర్ ఏం వేయకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అప్పుడే మనకి దోసపై వేసినప్పుడు బాగా అంటుకుంటుంది. ఇప్పుడు మనం ముందే బ్యాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి కొంచెం బ్యాటర్ తీసుకున్నానండి నేను. తీసుకొని ఇందులోకి కొద్దిగంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనకి అవసరం ఉన్నప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి ఉప్పు అనేది. మిగతాది రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకుంటే దోశకి టేస్ట్ వస్తుంది. హోటల్లో ఖచ్చితంగా చక్కెర వేస్తారండి. సో ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కాక ఒక గరిటెడు పిండి తీసుకొని దోశని వేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా వేసుకోవాలి. మసాలా దోశకి ఎప్పుడు కూడా మధ్యలో కాస్త పల్చగా ఉండాలి, అంచులు మాత్రం మందంగా ఉండాలండి. అప్పుడే దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్యలో కాస్త క్రిస్పీగా ఉంటుంది, అంచులు మాత్రం కాస్త సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం వదిలేసేయండి. ఆ తర్వాత రెడ్ చట్నీ ఉంటుంది కదా, ఆ రెడ్ చట్నీని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి స్పూన్ తోటి ఇలా వేసుకొని. ఇప్పుడు ఇందులోకి ఆలు స్టఫింగ్ అనేది పెట్టేయాలి. ఆలు స్టఫింగ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టేసిన తర్వాత ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసుకోవాలి. దోశ పైన వేసుకోవాలి అండ్ అంచుల పొంటి వేసేసుకొని బాగా దూరగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ నేను యూస్ చేసిన చట్నీ వచ్చేసి గట్టి చట్నీ అండి. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా మనం దోశ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. హోటల్ కంటే కూడా నాకు ఇంట్లో చేసుకుని దోశ అంటే చాలా ఇష్టము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన విధానంలో చేస్తే మాత్రం 100% పర్ఫెక్ట్గా వస్తుంది. నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.